ప్రైజ్ ది లార్డ్ అందరికి ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఓకేనా? చూడండి, మాట అంటే ఏంటి ప్రియులారా? వాక్కు అనమాట. ఓకేనా? మాట అంటే వాక్కు అనమాట. ఓకేనా? సో రేమ అని కూడా ఉండేది అనమాట. ఓకేనా? దేవుని మాట అంటే, దేవుని వాక్కు అంటే రేమ అని కూడా అంటారు అనమాట. ఓకేనా? సో చూడండి, మాటకి చాలా శక్తి ఉంది ప్రియులారా. ఏముంది? మాటకి చాలా శక్తి ఉంది అనమాట. ఓకేనా? దేవుడు మాట మాత్రం సెలవిస్తే ఏమవుతుంది? లాజరు సమాధిలోంచి తిరిగి లేచాడు ప్రియులారా. అవునా కదా? సో మాటకి శక్తి ఉంటుంది అనమాట. ఓకేనా ప్రియులారా? సో మనం మాట్లాడుకునే మాటలో కూడా శక్తి ఉంటుందా అని అడగచ్చు. ఉంటుంది ప్రియులారా. దేవాతి దేవుడు తన లేఖనంలో ఏమని సెలవిచ్చాడు? జీవన మరణాలు 4 వర్షము అని చెప్పాడు అనమాట. ఓకేనా? సో జీవన మరణాలు 4 వర్షం అని చెప్పినప్పుడు మనం మాట్లాడే మాటలు భూమి మీద ఎలా ఉండాలంట? సో అనేకులను దీవించే విధంగానే ఉండాలి కానీ శపించే విధంగా కాదనమాట ప్రియులారా. ఓకేనా? సో ఇంకా వినుటకు వేగపడాలి, మాట్లాడుటకు నిదానించి వాడని ఉండాలని కూడా దేవాదేవుడు సెలవిచ్చాడు అనమాట. అవును కదా ప్రియులరా? సో ఈ విధంగా దేవాదేవుడు ఏమని సెలవిచ్చాడు? మాట గురించి తెలియచేశాడు అనమాట ప్రియుల. ఓకేనా? సో ఇక్కడ ఎవరు మాట్లాడారు, అసలు మాట్లాడితే ఏ విధంగా ఉంది, ఎవరు ఏ విధంగా విన్నారు, వాటి వల్ల దీవెన ఏమొచ్చింది అని చెప్పేది చూసుకుందాం ప్రియుల. ఓకేనా? సో చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనని నీకు వచ్చి ప్రాప్తించు. ఓకేనా ప్రియులరా? ఇక్కడ దేవాతి దేవుడు ఏమని సెలవిచ్చారో చూసానా? సో ఏంటి? యెహోవా మాట్లాడాడు అనమాట. ఎవరు? దేవాతి దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఏం చేశాడు ప్రియులరా? దేవాతి దేవుడు నువ్వు దేవుని మాటను శ్రద్ధగా విన్నట్లయితే, దేవుని మాటను నువ్వు శ్రద్ధగా ఆలకించినట్లయితే నీకు ఈ దీవెనలన్నీ వచ్చి ప్రాప్తిస్తాయి. సో నువ్వు దీవించబడతావు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా ప్రియులారా? ఇక్కడ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. సో దేవుని మాట మనం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి ప్రియులారా. ఓకేనా? శ్రద్ధగా విన్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు అనమాట. ఓకేనా? మనం మన పిల్లలకి ఏం చేస్తాము? కొన్ని మంచి మాటలు చెప్పారే, నా మాటలు నువ్వు వినయ్యా, నా మాట నువ్వు విన్నప్పుడు నువ్వు బాగుపడతావు, సో ఈ మాటను బట్టి నువ్వు చెయ్యి, సో నువ్వు చాలా తర్వాత ఫ్యూచర్ లో సంతోషంగా ఉంటావు అని చెప్పి మనం పేరెంట్స్ కి ఏం చేస్తాము? మన పిల్లలకి చెప్తాం పిల్లలు. అవునా కదా? సో మన పిల్లలకి చెప్పడం, మన పిల్లలు కూడా శ్రద్ధగా విని కొన్ని అలవాట్లు నేర్చుకొని కొన్ని మంచి మాటలు నేర్చుకున్నప్పుడు వాళ్ళు దాన్ని అనుసరించి నడుస్తా ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు పెద్దలుగా? సో సంతోషంగా ఉంటారనమాట. అవును కదా పిల్లలు? సో అలానే దేవాతి దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే చూడండి, యెహోవా మాటని ఎలా వినాలంట? శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు నడుచుకున్నట్లయితే దేవుడు దీవిస్తాను అని చెప్తున్నాను. ఓకేనా? బైబిల్ లేఖన గ్రంథం ఉంది ప్రియుల. శ్రద్ధగా పని చేయడం ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు అని చెప్పి కూడా ఉంది ప్రియుల. కనుక చూడండి, ఆయన మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఓకేనా ప్రియుల? అంటే జాగ్రత్తగా వినాలంట. ఆయన మాటను జాగ్రత్తగా వినడమే కాకుండా ఆయన మాటను బట్టి మనం నడుచుకున్నట్లయితే దేవాతి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడనమాట ప్రియుల. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? సో సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించును అని చెప్తున్నాడు అనమాట ప్రియుల. ఇంకా 28వ అధ్యాయంలో 23 యొక్క ఆశీర్వాదాలు ఇంకా కంటిన్యూస్ గా మీరు చూసుకున్నట్లయితే 1 నుంచి 14 వరకు ఉన్న వచనాల్లో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో 23 ఆశీర్వాదాలు ఉంటాయి పిల్లలు. ఓకేనా? కింద నెక్స్ట్ 15 నుంచి మిగతా రిమైనింగ్ కూడా 23 శాపాలు ఉంటాయి పిల్లలు, చేయకపోతే కూడా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి చూడండి, 23 యొక్క ఆశీర్వాదాలు మనం చూసుకున్నాం ప్రియులు. ఓకేనా? సో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఇక్కడ ఫస్ట్ వచనం సెలవిచ్చినట్టుగా సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. రెండవది ఏంటి? ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము చూడండి ప్రియులరా. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 1వ వచనం చూడండి, నీకు కీర్తి గంత సౌందర్యము కలుగు చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా ప్రియులరా? ఇంకా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం చూడండి, ప్రతిష్ఠ జనముగా ఉండు అని చెప్తాను. ఓకేనా ప్రియులరా? ఇక్కడ ఏంటి? ప్రతిష్ఠ జనముగా కూడా ఉంటావు నువ్వు అని చెప్తున్నాను. ఇంకా ద్వితీయోపదేశ కాండము 28:2 చూడండి, నీవు పట్టణంలో దీవింపబడతావు. ద్వితీయోపదేశ కాండం 28:4 నీవు నీ గర్భఫలము దీవింపబడను. అవును కదా ప్రియులరా? సో ఇంకా ద్వితీయోపదేశ కాండం 7:13 నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానుంది. ఇంకా నీ చేతి పనులంటి విషయంలో నీ యందు ఆనందిస్తాను అని కూడా అంటున్నాడు అనమాట ప్రియులు. ఓకేనా? సో ఈ విధంగా దేవాతి దేవుడు తన దీవెనలన్నీ కూడా మనకి వస్తాయని చెప్తున్నాడు. ఎలాగా? యెహోవా మాట మనము శ్రద్ధగా విని అనుసరించి నడుచుకున్నట్లయితే ప్రియులు. కనుక మనందరం కూడా ఏం చేయాలి? దేవుని మాటను విని శ్రద్ధగా అనుసరించి ఆయన ఆజ్ఞలన్నింటినీ నడుచుకున్నట్లయితే దేవాదేవుడు మనకి ఈ దీవెనలన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రియుల. కనుక
కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నత పరిశుద్ర నీ దివ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్న ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క మాటను శ్రద్ధగా విన్నట్లయితే మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తామని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ మాటను శ్రద్ధగా విని వాటిని నీ యొక్క లేఖనాలను బట్టి నడుచుకుని ఈ నామాన్ని మహింపరిచే కృపను దయచేసి మహిం పొందమని ఏసునామంలో అడిగి వేడుకొనుచు. ఏసునామంలో ఈ బర్త్డే బిడ్డలను ఇంకా తని నేను బర్త్డే చేసుకున్న వారందరినీ ఇంకా తని నేను వివాహమును వివాహ దినాలను కూడా సంతోషంగా జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించి ఆస్వాదించి బలపరిచి మహిం పొందమని ప్రార్థిస్తున్నాను. అనేకులు ఈ వాగ్దానమైన ప్రతి ఒక్కరిని దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిం పొందమని ఏసునామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.